నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోనే మంచి క్రికెట్ టీంలను తయారు చేసి జాతీయ స్థాయిలో క్రీడాకారులను రాణించేలా కృషి చేస్తామని జిల్లా క్రికెట్ సంఘం శ్రీకాకుళం అధ్యక్షుడు పియూసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలోని సంఘం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 సంవత్సరాలుగా ఈ సంఘం విశేషమైన కృషి చేస్తుందని కొనియాడారు. తొలి కార్యవర్గం పదవీకాలం అయ్యాక తాము ఇప్పుడు బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్ను కొందరు వ్యక్తులు గ్రాబింగ్ చేశారని, న్యాయ పోరాటం చివరకు నిజమైన సభ్యులు గెలిచారని వారికి తాను మద్దతు తెలియజేసినట్లు తెలిపారు. జిల్లాలో క్రికెట్ అభిమానులు అలాగే స్టేట్ లెవెల్, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో క్రీడాకారులు ఉన్నారని వారందరినీ గుర్తించి వారికి ప్రోత్సహించి జిల్లా ఖ్యాతిని, సంఘం పనితీరును నలుమూలలా వ్యాపింపజేస్తారని అన్నారు. ఒక వారం రోజుల క్రితం ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి బాడీ మెంబర్స్ అందరూ కూడా ఎన్నిక నిర్వహించుకున్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఆ ఎన్నికలో ఈరోజు ఈ కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కొత్త బాడీ గతంలో మన శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ అనేక ఒడిదుడుకులకు గురైంది. గడచిన ప్రభుత్వం అంటే 2019-24 ఆ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అనేక విధ్వంసాల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ కూడా విధ్వంసానికి గురైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది 25 సంవత్సరాల క్రితం చట్ట ప్రకారం రిజిస్టర్డ్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇది జిల్లా క్రికెట్ అసోసియేషన్. ఆ రిజిస్టర్ అయిన అసోసియేషన్లో అనేక మంది మెంబర్లు ఉంటారు. గడచిన 5 సంవత్సరాల క్రితం దౌర్జన్యంగా ఈ బాడీలో ఉన్న వాళ్ళని మెంబర్స్తో సంబంధం లేకుండా దుర్మార్గంగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేమే కొత్త అసోసియేషన్ అని చెప్పి మీ పత్రికాముఖంగా కూడా ఆ రోజు ప్రకటనలు గుప్పించినటువంటి పరిస్థితి మీకు తెలుసు, మనందరూ కూడా చూసాం. ఆ తర్వాత ఎవరైతే నిజమైనటువంటి అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్లు ఉన్నారో ఈ అసోసియేషన్ తరఫున ఆ రోజు న్యాయస్థానాల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితి. న్యాయస్థానంలో పోరాటం చేసిన తర్వాత న్యాయస్థానం చాలా స్పష్టంగా హైకోర్టు దీన్ని రిజిస్టర్ చేసినటువంటి సభ్యులు వేరు, ఇప్పుడు మీరు ఎన్నికైనట్టుగా ప్రకటించినటువంటి వాళ్ళు మీరు వేరు, దీన్ని మీరు గ్రాబ్ చేశారు. ఏ పదం వాడిందంటే గ్రాబింగ్, అంటే భూముల్ని ఎవరైనా ఆక్రమణ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ అంట, లేదా ఇంకో దాన్ని ఏదైనా ఇల్లును గ్రాబింగ్ చేస్తే హౌస్ గ్రాబింగ్ అంట. ఏకంగా గతంలో అసోసియేషన్నే గ్రాబింగ్ చేశారు. ఆ పరిస్థితుల నుంచి న్యాయస్థానాల ద్వారా మరలా ఏదైతే చట్ట ప్రకారం ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్కి ఉన్నటువంటి చట్టపరంగా ఏ నిబంధనల ప్రకారం అయితే ఆ రోజు ఏర్పడిందో, ఏ సభ్యులతో అయితే ఏర్పడిందో మళ్ళా వారికే విత్ ఆల్ రికార్డ్స్ అప్పచెప్పాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా అమలు చేయకపోతే ఆ రోజు కంటెంప్ట్లో కూడా వాళ్ళకి శిక్ష పడే పరిస్థితులు వస్తాయి. ఆ రోజు ఈ రికార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ చట్ట ప్రకారం ఏదైతే అసోసియేషన్ నిబంధనల ప్రకారం గడిచిన 3 సంవత్సరాల క్రితం ఒక బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఒకరు చైర్మన్గా, మిగిలినటువంటి వాళ్ళు వివిధ హోదాల్లో ఆ రోజు బాడీని ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందు కోన రవికుమార్కు సంఘం ప్రతినిధులు, సభ్యులు కలిసి పూల బొకేను అందజేసి సాలువా కప్పి సన్మానించారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త దుప్పల వెంకట్రావు రవికుమార్కు సాలువా కప్పి సన్మానం చేశారు. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి షేక్ హాసన్ రాజా, అలాగే కన్వీనర్ డాక్టర్ సువారి రవికుమార్, జాయింట్ సెక్రటరీ బెనర్జీలు మాట్లాడారు. నిస్వార్థపరుడైన కోన రవికుమార్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంఘానికి మరింత బలం చేకూరుతుందని, నిజమైన ఉత్సాహవంతులైన క్రీడాకారులు రాణిస్తారని, ఎంపికలు సక్రమంగా జరుగుతాయని కొనియాడారు. కోన రవికుమార్ సహకారంతో సంఘం సభ్యులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని, క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,
క్రీడల వలన ఉద్యోగాలు వస్తాయని, చదువుల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందని, అన్నింటికన్నా ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు. ట్రెజరర్ మదీనా శైలాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్రీడాకారుల ప్రతినిధులు మహమ్మద్ రఫీ అదేని, విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకటానంద్, వజ్జ ప్రవీణ్ సాగర్, లాల్ బహదూర్, సభ్యులు కేఎల్ ప్రసాద్, అవోతుల రామ్మోహన్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం న్యాయ సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ 2025 నవంబర్ 2, 3వ తేదీలలో రాజస్థాన్లోని ఫలోడి జిల్లా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రహదారి ప్రమాదాల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావించారు. ఈ విషాద ఘటనలు వ్యవస్థాగతం నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్లే చోటు చేసుకుంటున్నాయని కోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రహదారి ప్రమాదాల నివారణలో ఎటువంటి నిర్లక్ష్యం, జాప్యం ఉండకూడదని సంబంధిత అధికారులకు సూచించారు. టోల్ గేట్ల వద్ద భారీ వాహనాలను పార్కింగ్ చేయరాదని, నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపివేయాలని తెలిపారు. అలాగే టోల్ గేట్లు, నేషనల్ హైవేల పరిసరాల్లో టిఫిన్ షాపులు, దాబాలకు అనుమతులు జారీ చేయరాదని పేర్కొన్నారు. రహదారులపై అనధికార పార్కింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్యల ద్వారా రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వి విశ్వేశ్వరరావు, అదనపు ఎస్పీ ఎన్ భాస్కర్ రెడ్డి, ఎన్హెచ్ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏ విజయ్ సారథి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గంగాధర్, వి రమేష్, ఎస్ఐ కెవి సురేష్, నేషనల్ హైవే శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతి దోపిడీకి పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలను పక్కన పెట్టి మళ్లీ వేల కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణ వ్యయాలు అసాధారణంగా పెరిగాయని, టెండర్ల కేటాయింపులో పారదర్శకత లేదని పేర్కొన్నారు. మావిఘాన్ రాజధాని కారిడార్గా అభివృద్ధి చేయడం ప్రాక్టికల్ పరిష్కారమని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం అవినీతి దోపిడీకి ప్రాధాన్యమిస్తుందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా
రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తపన తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. పాఠశాలల రక్షణ గోడల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డోమా పీడీకి జిల్లా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 1, 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశానికి ఆమె బుధవారం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన భూముల ఆక్రమణకు గురికాకుండా రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ పనులపై ఎస్సీ వీరన్నాయుడు సభ్యులకు వివరించారు. సరుబుజ్జిలి మండలం కొత్తపేట పంచాయతీలో ఇటీవల వేసిన సిమెంట్ రోడ్డు అప్పుడే ఊడిపోతుందని సరుబుజ్జిలి జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు చైర్మన్ దృష్టికి తీసుకురాగా సందర్శించి పరిశీలిస్తానని ఎస్సీ వీరన్నాయుడు తెలిపారు. ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా చేపడుతున్న పనులు సభ్యులకు వివరించారు. చేతి పంపులు ఆయా మండలాల్లో మరమ్మతులకు వస్తున్నాయని వాటిని మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న ఇంటింటి కనెక్షన్లను రోడ్డు నుండి దాటించినప్పుడు రోడ్డు కొట్టి కనెక్షన్ తీసుకువెళ్తున్నారని, కొట్టిన రోడ్డుని బాగు చేయడం లేదని రణస్థలం మండలం జడ్పీటీసీ సీతారాం తెలపగా వాటన్నిటినీ పూడ్చి వేస్తామని ఎస్సీ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పంచాయతీ అధికారి తదితర శాఖల ద్వారా చేపడుతున్న పనుల గురించి వివరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటరమణ్, నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, జడ్పీటీసీలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి వైద్య సహాయం అందించడంలో జేసీఏ శ్రీకాకుళం మెయిన్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని జేసీఏ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి తెలిపారు. ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, వైద్య బృందం పాల్గొని ఉచిత వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారని, స్థానిక ప్రజలు, భక్తుల నుండి ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. పేదల సేవ కోసం జేసీఐ సంస్థ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని, దానికి సాయిబాబా దేవాలయం కమిటీ తరపున ఎప్పుడూ సహకారం ఉంటుందని, ఈ వైద్య శిబిరంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినియోగించుకోవడం ఆనందంగా ఉందని సమన్వయకర్త కొంక్యాన మురళీధర్ తెలిపారు. అనంతరం నారాయణ సేవా సమితిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు గొండు సురేంద్రనాథ్, సెక్రటరీ జామ్ కృష్ణకాంత్, జోన్ ఆఫీసర్ కోన అనిల్ కుమార్, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ కమల్ విలేకర్, సెక్రటరీ అంబటి రంగారావు, కోశాధికారి ఇప్పిలి భవానీ, ప్రధాన అర్చకులు శ్రీనివాసరావు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. మెడికోవర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో మరియు జేసీఐ మెయిన్ వారు, మారుతి వాకర్స్ క్లబ్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ చాలామంది భక్తులు ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాజీరావు మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ, టెలికాం, ఐటీ రంగాలకు పునాది వేసి యువత భవిష్యత్తును మార్చిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, జాతీయ విద్యా విధానం 1986 అమలు వంటి ఎన్నో సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, కరిమెజ్జి మల్లేశ్వరరావు, డి గోవింద మల్లిబాబు, కేవీఎల్ఎస్ ఈశ్వరి, ఆభోతుల వెంకటనాయుడు, మామిడి సత్యనారాయణ, లక్కినేని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బెహ్రా మానవ వికాస్ కేంద్రంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 69వ జన్మదిన వేడుకలు డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ పోలమహంతి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సర్వతోభివృద్ధికి ధర్మాన విశేషమైన కృషి చేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారని, ఆయనకు దీర్ఘాయుషు ఇవ్వాలని ఆకాంక్షించారు. సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ సేవా సంస్థలు కూడా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో సంస్కరణ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధిలో కీలక పాత్ర ధర్మాన పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఏ బేగ్, డాక్టర్ బారువా కోమలరావు, కర్నేని హరిబాబు, డాక్టర్ వీణీలబ్బాయ్, పట్నాయక్ కరకవలస, లివి మాస్టర్, అనకాపల్లి కుమార్, మాజీ కౌన్సిలర్ కర్నేని పద్మావతి, తరుణ్ కుమార్, శ్యామల, భాస్కర్,
పాల్గొన్నారు. ధర్మాన జన్మదిన సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు బియ్యము, నిత్యావసర సరుకులు, కాస్మెటిక్స్, మిఠాయిలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. సిపిఎం మండల కన్వీనర్ కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన టెక్కలి మండలం జక్కరపేటలో జరిగిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ర్యాలీ అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. గిరిజనులు పండించిన గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజనులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు పోడు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించకపోతే దశల వారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బాగాది వాసుదేవరావు, బొంతు అప్పారావు, బందలపల్లి రవి, బొంతు నరసమ్మ, బొంతు లక్ష్మమ్మ, డి హరీష్, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు సుందరయ్య చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని 14వ డివిజన్ పండా వీధిలో వైసీపీ నాయకులు పేద మహిళలకు చీరలు గురువారం పంపిణీ చేశారు. కేవీ మాస్టర్ గృహ ఆవరణలో బరాటం బాబ్జీతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన అనంతరం కేవీ రమణ మాట్లాడుతూ ఏపీ కళింగ బేరీ వైసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆర్థిక సౌజన్యంతో చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మానకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా ప్రగతికి ధర్మాన సేవలో అవసరమని తెలిపారు. బాబ్జీ మాట్లాడుతూ ధర్మాన పుట్టినరోజు వేడుకలు పూరిలో ఘనంగా జరిగాయని తెలిపారు. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేవీ మాస్టర్ గృహ ఆవరణలో బరాటం బాబ్జీతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేసిన అనంతరం కేవీ రమణ మాట్లాడుతూ ఏపీ కళింగ బేరీ వైసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆర్థిక సౌజన్యంతో చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మానకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి, జిల్లా ప్రగతికి ధర్మాన సేవలు అవసరమని తెలిపారు. బాబ్జీ మాట్లాడుతూ ధర్మాన పుట్టినరోజు వేడుకలు పూరిలో ఘనంగా జరిగాయని తెలిపారు. మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో రిటైర్మెంట్ అయిన మృతి చెందిన 60 సంవత్సరాల పేరుతో తొలగించబడిన కార్మికులు కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో జనాభా, రోడ్లు, కాలువలు పెరిగిన నేపథ్యంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు శ్రీకాకుళం నగర కమిటీ పలు దఫాలు పోరాటాలు చేసి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్లో కొత్త కార్మికులను టెండర్ ద్వారా నియామకాలు చేయడానికి సన్నాహాలు చేశారని, టెండర్ సంపాదించిన ఏజెన్సీ కొత్త కార్మికులను వేసుకోవడానికి ఒక్కో కార్మికుడి నుంచి 1,00,000 నుండి 1,50,000 రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్, కమిషనర్లకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. యూనియన్ నాయకులపై కక్ష సాధింపులు, వేధింపులు ఆపాలని కోరారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వైవి శివకుమార్కి యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు అర్జీ సీతమ్మ, ఏ రాజేశ్వరి, ఎం పార్వతి, బి సరోజ, ఏ శంకర్, ఏ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మండుతున్న ఎండల్లో ఓఆర్ఎస్, గ్లూకోజ్ వంటివి తీసుకోవడం ద్వారా బాటసారులు, వాహన చోదకులు ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలిలో ప్రజలకు తాగునీటి సీసాలు, గ్లూకోజ్ నీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యంపై సామాజిక బాధ్యతతో కిమ్స్ యాజమాన్యం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. రానున్న వారాంతంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి నటుకుల మోహన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ, సబ్జా గింజల వంటి పానీయాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రజల దాహార్తిని తీర్చిన కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది,
మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గౌతమి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఏపీ బిఆర్ ఏజీ సెట్ 2026 ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ సీటు పొందని విద్యార్థుల కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా సమన్వయకర్త వై యశోదలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ప్రవేశాల కోసం బాలికలకు ఈ నెల 26న హిచ్చర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో, బాలురకు 27న దుప్పలవలసలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం బాలికలకు 29న హిచ్చర్లలో, బాలురకు 30న దుప్పలవలసలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఏపీ బీఆర్ఏజీసెట్ 2026 హాల్ టికెట్, అలాట్మెంట్ కాపీ, మార్కులు మెమో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం తదితర అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9701736862, 8790633296 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలం గనగలవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే సంగమ ప్రాంతానికి సమీపంలో స్నానానికి వెళ్లి 2 విద్యార్థులు మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. వాంబే కాలనీకి చెందిన గుజ్జల లీలాకృష్ణ, వజ్రాపు సాయి తిలక్ బుధవారం సముద్ర తీరంలో గల్లంతు కాగా, గురువారం మొగదాలపాడు సముద్రపు రేవు వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదకర జలాశయాలు, నది సంగమ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం సాయంత్రం టెక్కలికి చెందిన సత్యనారాయణమూర్తి, ఆయన మనమడు టీ టంకాల తరుణ్ పేరు మీద అన్నదానం పథకం నిమిత్తం ₹1,00,000 నగదును దేవాలయానికి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారికి శ్రీ స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని ఆశ్రమంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గురూజీకి పుష్పగుచ్చం అందించి 45వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతి, ఆధ్యాత్మికత, మానవతా విలువలను విస్తరింపజేస్తూ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆశ్రమంలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. హెచ్ఎర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్లో ఏఆర్డీఎస్పీ ఎల్ శేషాద్రి పర్యవేక్షణలో ఆర్మడ్ రిజర్వ్డ్ పోలీస్ అధికారులకు, ఈగల్ ఇంటెలిజెన్స్ పోలీస్ సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ సంస్థ వారి సౌజన్యంతో ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హార్ట్ఫుల్నెస్ సంస్థ ట్రైనర్ సోమశేఖర్ హాజరై పోలీస్ సిబ్బందికి ప్రాణాయామం, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఏకాగ్రత పెంపొందించుకోవడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక సాధన చేయించారు. పోలీస్ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ధ్యానం ఎంతో ఉపయోగకరమని డీఎస్పీ శేషాద్రి పేర్కొన్నారు. ప్రతి పోలీస్ సిబ్బంది నిత్య జీవితంలో యోగా, ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఎస్పీ శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఎన్ సంస్థ కోఆర్డినేటర్ రాఘవనాయుడు, ట్రైనర్ వెంకట్రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్మడ్ రిజర్వ్డ్ ఇంటెలిజెన్స్, ఈగల్ విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం స్ఫూర్తిదాయకమని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, రైతు సంఘం నేత వెలమల రమణ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి నివాళి సందర్భంగా ఈ జీసిగడ మండలం బాతువా గ్రామంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రకృతికి మేలు చేసే సంకల్పంతో సుందరయ్య ఆచరించిన నిరాడంబరత, పొదుపైన జీవితం నేటి తరానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యునిగా, నెహ్రూ ప్రధానిగా ఉన్న పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి ప్రధాన ప్రతిపక్ష నేతగా కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కారంకు ఎంతో కృషి చేశారని తెలిపారు. నేటి పరిస్థితుల్లో సుందరయ్య ఎంతో స్ఫూర్తి అని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టి అప్పలనాయుడు, తేనేల లక్ష్మణనాయుడు, ఆకుల తవుడు, బొగిరి అప్పలనాయుడు, టి భవానీ, ఎం వరం తదితరులు పాల్గొన్నారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీల్లో మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలు నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటి వరకు చేసిన ఎన్నో పరీక్షలలో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్న వారికి చాలా ఉపయోగపడతాయి. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్. పల్లీలలో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకి గుప్పెడు పల్లీలు తింటే మంచిది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పల్లీల్లో ఉండే అమినో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కూడా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు వేయించిన, ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ, నియోసిన్తో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండటం వలన అవి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దంటూ ఎంతోమంది తెలియజేస్తుంటారు. ఎందుకు నీళ్లు తాగకూడదన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. రెండవది, పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావటం, దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.